1975 ఏప్రిల్ 19 వేకువజాము సోవియట్ రష్యాలోని కపుస్తినియా ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. శాస్త్రవేత్తలంతా క్షణాలు యుగాలుగా గడుపుతున్నారు. సమయం సమీపిస్తోంది. 5, 4, 3 అందరూ ఊపిరి బిగబట్టి ఓవైపే చూస్తున్నారు. దేశ ప్రజలంతా రేడియోల వద్ద చెవులు రిక్కించి వింటున్నారు. 2, 1 అంతే. బ్రహ్మాండమైన శబ్దం, కళ్ళు చెదిరే విస్ఫోటనం. నిప్పులు చెరుగుతూ ఓ వస్తువు నింగికి దూసుకెళ్ళింది. అంతటా ఉత్కంఠత రాజ్యమేలిన ఆ ప్రాంతంలో చిరునవ్వులు, ఆప్యాయంగా కౌగిలింతలు, ప్రధాని అభినందనలు, మన దేశ వీధుల్లో ప్రజల నినాదాలు. అంతరిక్షంలో మువ్వన్నెల పతాకం రెపరెపలాడిన రోజది. తొలి భారత ఉపగ్రహం ఆర్యభట్ట విజయవంతంగా రోదసిని చేరిన రోజది. బలీయమైన అంతరిక్ష శక్తిగా భారత్ ఆవిర్భవించడానికి బీజం పడిన రోజది. ఆ ఘన విజయం వెనుక ఎందరెందరో శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషి దాగి ఉంది. కాని వారందరినీ సమన్వయపరచి లక్ష్యం వైపు తీసుకెళ్లిన మహోన్నత శాస్త్రవేత్త ఒక్కరే. ఆయనే ఉడుపి రామచంద్రరావు. అంతరిక్ష పథికుడు, దేశ సాంకేతిక రథసారథి, తొలి ఉపగ్రహం ఆర్యభట్ట సూత్రధారి, ఉపగ్రహ సాంకేతిక రూపకల్పనలో దిగ్గజం, చంద్రయాన్, మంగళ్యాన్ ప్రాజెక్టుల్లో కీలక పాత్ర వహిస్తూ మన దేశ సాంకేతిక ప్రగతికి అలుపెరగని కృషి చేసిన అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ యుఆర్ రావ్ 2017 జూలై 24న కన్నుమూశారు. అంతరిక్ష రంగంలో దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా ఉన్నతంగా నిలిపిన యుఆర్ రావు జీవితం భావితరాలకు మార్గదర్శనం. ఆయన అనుభవాలు, ముఖ్య ఘట్టాల సమాహారం ఈ వారం మార్గదర్శిలో ఆయనకు నివాళిగా. యుఆర్ రావుగా శాస్త్ర ప్రపంచానికి తెలిసిన ఉడుపి రామచంద్రరావు కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాకు చెందినవారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అడమరు అనే కుగ్రామంలో జరిగింది. అనంతరం ఉన్నత విద్య మైసూరులో సాగింది. పరాయి పాలన నుంచి విముక్తి సాధించిన దేశం అప్పుడప్పుడే స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్న రోజులు. నాటి ప్రధాని నెహ్రూ శాస్త్ర సాంకేతిక రంగాలకు ఎనలేని ప్రాధాన్యమిచ్చేవారు. దేశవ్యాప్తంగా ఆ వాతావరణం ప్రస్ఫుటంగా కనిపించేది. ఆ ప్రభావం యుఆర్ రావుపై పడింది. తాను కూడా సైన్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టాలని, దేశాభివృద్ధికి పాటుపడాలనే ఆకాంక్ష ఆయనలో మొగ్గతొడిగింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అనంతపూర్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బిఎస్సి చదివారు. అనంతరం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి, గుజరాత్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేశారు. నా చిన్నప్పటి నుండే నేను సామాన్య శాస్త్రంపై అభిమానం పెంచుకున్నాను. అనంతపూర్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బిఎస్సి చదువుతున్నప్పుడు అది ఇంకా ఎక్కువైంది. ఎంఎస్సి బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి పూర్తి చేశాను. అక్కడ కాస్మెటిక్ రేస్ చదవటం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. ఆ తర్వాత 1954లో డాక్టర్ విక్రమ్ సారాభాయి నాయకత్వంలో పిహెచ్డి అధ్యయనం ప్రారంభించాను. విజయవంతంగా పూర్తి చేశాను. అసలు ఈ అనంత విశ్వం, గ్రహాలు, నక్షత్రాలు యుఆర్ రావును అమితంగా ఆకర్షించేవి. ఆ కారణంగానే భౌతిక శాస్త్ర విద్యార్థిగా ఆయన తన దృష్టి మొత్తం ఖగోళ రహస్యాల సాధనపైనే పెట్టారు. పిహెచ్డి తరువాత కూడా ఆయనలో విజ్ఞాన తృష్ణ తీరలేదు. ఆ రంగంలో మరింత అధ్యయనం కోసం అమెరికా వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఫలితంగా 1961లో ప్రఖ్యాత పరిశోధనా సంస్థ మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా చేరారు. అనంతరం 2 ఏళ్లకు
డల్లాస్లోని SW సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అమెరికాలో పయనీర్, ఎక్స్ప్లోరర్ వ్యోమనౌకల నిర్మాణం కొనసాగుతున్న రోజులవి. UR రావు ఏకంగా ఆ ప్రాజెక్టులోనే ప్రధాన పరిశోధకునిగా పనిచేశారు. అమెరికాలో ఉన్న 6 ఏళ్ల సమయం ఆయన జీవితంపై ప్రగాఢ ముద్ర వేసింది. ఒక దేశ అభివృద్ధిలో సైన్స్, టెక్నాలజీల పాత్ర ఎంత కీలకమైనదో అక్కడ ఆయన స్వయంగా చూశారు. మన దేశంలోనూ అలాంటి పరిశోధనలకు నాంది పలకాలని నిశ్చయించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారత అంతరిక్ష కార్యక్రమ రూపశిల్పి విక్రమ్ సారాభాయ్ నుంచి పిలుపొచ్చింది. అహ్మదాబాద్లో నెలకొల్పిన ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో పనిచేయమని ఆహ్వానమందింది. అంతే, అంతరిక్ష రంగంలో భారతదేశ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేయాలన్న తపనతో 1966లో UR రావు మాతృదేశాన్ని చేరుకున్నారు. 1966లో అమెరికాలోని MIT నుండి తిరిగొచ్చి అహ్మదాబాద్లోని PRLలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేరాను. ఆ తర్వాత 4 ఏళ్లకు ప్రొఫెసర్ అయ్యాను. PRLలో ఉత్సాహంగల విద్యార్థులతో ఖగోళ శాస్త్ర స్థితిగతులపై నిరంతరం అధ్యయనాలు సాగించాను. ముఖ్యంగా ఎక్స్ కిరణాలు, గామా కిరణాల తీక్షణమైన ఉష్ణోగ్రతలు, బ్లాక్ హోల్స్ అంశాలపై శోధనలు చేశాము. బెలూన్ ప్రయోగాలను హైదరాబాద్ నుండి, రాకెట్ ప్రయోగ కార్యక్రమాలను తుంబా కేంద్రాల నుండి నిర్వహించాం. అవి మా భవిష్యత్ అంతరిక్ష విజయాలకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. అమెరికా నుంచి అహ్మదాబాద్కు తిరిగొచ్చిన రోజుల్లో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఆయన ఇల్లయ్యింది. పరిశోధనలే ప్రాణంగా మారాయి. పగలు రాత్రి తేడా లేదు, పరిశోధనలే జీవితం. ముఖ్యంగా రోదసిలో విద్యుదయస్కాంతతత్వంపై సోలార్ విండ్ ప్రభావం ఎలా ఉంటుందో విస్తృతంగా పరిశోధించారు. ఈ కృషి వల్లే విశ్వాంతరాళాల్లో విద్యుదయస్కాంత స్థితిపై శాస్త్ర ప్రపంచానికి తొలిసారిగా అవగాహన లభించింది. ఈ సమయంలోనే అమెరికా, రష్యా పోటీ ముమ్మరమయ్యింది. 1957లో సోవియట్ రష్యా తొలి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్ను విజయవంతంగా రోదసిలో ప్రవేశపెట్టింది. మానవజాతి చరిత్రలో అంతరిక్ష యుగానికి బీజం పడింది. దీంతో అమెరికా భారీ వ్యయంతో పరిశోధనలు చేపట్టింది. నువ్వా నేనా అన్నట్టు సాగుతోన్న ఈ పోటీ, శాస్త్రవేత్తలు సాధిస్తున్న అద్భుత విజయాలు విక్రమ్ సారాభాయిని అమితంగా ఆకర్షించాయి. భారతదేశం కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రోదసి రంగంలోకి ప్రవేశించాలని, దేశాభివృద్ధికి అదెంతో కీలకమని ఆయన గుర్తించడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ ఆలోచనల నుంచే భారత అంతరిక్ష కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఫలితంగా బెంగళూరులో ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్ట్ మొదలయ్యింది. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న దానిపై విక్రమ్ సారాభాయ్ చాలా కసరత్తు జరిపారు. ఎంతో మంది యువ శాస్త్రవేత్తల వివరాలను పరిశీలించారు. వారందరిలో UR రావు ఆయనను సూదంటు రాయిలా ఆకర్షించారు. అప్పటికే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న UR రావు పనితీరు, అంకితభావం ఎలాంటివో సారాభాయికి తెలుసు. దీంతో మరో ఆలోచన లేకుండా శాటిలైట్ ప్రాజెక్టు సారథ్యాన్ని ఆ యువ శాస్త్రవేత్తకే అప్పగించారు. బాధ్యతలు చేపట్టాక UR రావు తమకున్న వనరులను, పరిమితులను దృష్టిలో పెట్టుకుని నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకున్నారు. అమెరికా, రష్యాలను అనుకరిస్తూ అంతరిక్షంలోకి మనుషులను పంపేటటువంటి భారీ ప్రయోగాలకు పూనుకోవడం దేశానికి ఏ విధంగానూ పనికిరాదని నిర్ణయించారు. 1975లో UR రావు ఇస్రో ఉపగ్రహ కేంద్రానికి డైరెక్టర్ అయ్యారు.
ఆయన నేతృత్వంలో ఆ ఏడాది భారత్ తొలిసారిగా ఒక ఉపగ్రహాన్ని సోవియట్ రష్యా నుంచి విజయవంతంగా ప్రయోగించింది. భారతదేశ చరిత్రలో ఒక కొత్త శకం ఆరంభమయ్యింది. ఆ ఉపగ్రహం పేరే ఆర్యభట్ట. రోదసిలో మువ్వన్నెల జెండా తొలిసారి ఎగిరింది. శాస్త్రవేత్తలకే కాక యావత్ దేశానికి స్ఫూర్తినిచ్చిన అపూర్వ సంఘటన అది. INSAT system was our first major satellite system. దేశంలో శాటిలైట్ పరిశోధనలు ప్రారంభించాక ఇన్సాట్ శాటిలైట్ సిస్టమ్ ఉత్తమమైనదిగా భావించాం. మన సొంత పరిజ్ఞానంతో ఉపగ్రహాలను రూపొందించాలనుకున్నాం. దాంతో 1972లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రూపొందించాం. అది బెంగుళూరు పారిశ్రామిక ప్రాంతంలో రూపుదిద్దుకుంది. రష్యా ప్రభుత్వం అక్కడ లాంచింగ్ స్టేషన్ నుండి ఉచితంగా ఆర్యభట్ట ప్రయోగించడానికి స్నేహహస్తాన్ని అందించింది. ఆ విధంగా 1975లో తక్కువ ఖర్చుతో ఆర్యభట్టని అంతరిక్షంలోకి పంపి విజయం సాధించాం. అనంతరం సోవియట్ నుండే భాస్కర 1, భాస్కర 2 ప్రయోగించాం. అప్పటి నుంచి భారతదేశం ఉపగ్రహాలను సొంతంగా నిర్మించగలదన్న నమ్మకాన్ని దేశ ప్రజల్లో కల్పించాం. ప్రభుత్వాలు ప్రోత్సహించేలా చేశాం. ఆ తరువాత ఇస్రో విజయ పరంపర కొనసాగింది. 1975 నుంచి 1984 వరకు ఇస్రో చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. యుఆర్ రావు సారథ్యం వహించిన ఆ 10 ఏళ్ల కాలంలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలే అసూయపడే రీతిలో రోదసి రంగంలో అద్భుత విజయాలను సాధించింది. ఇస్రో ఏకంగా 18కి పైగా ఉపగ్రహాలను ప్రయోగించింది. వీటిలో తొలితరం ఆర్యభట్ట మొదలుకొని అత్యాధునిక ఇన్సాట్, ఐఆర్ఎస్ శాటిలైట్ల వరకు ఉన్నాయి. ఉపగ్రహాల ప్రయోగం వల్ల స్వల్పకాలంలోనే దేశంలో సమాచార వ్యవస్థ రూపురేఖలు సమూలంగా మారాయి. అంతవరకు వేరే ఊరిలో ఉన్న వ్యక్తితో టెలిఫోన్లో మాట్లాడాలంటే ట్రంక్ కాల్ కనెక్షన్ కోసం గంటలకు గంటలు వేచి చూడాల్సి వచ్చేది. కానీ నింగిలోని ఉపగ్రహాలు భారత్లోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేశాయి. ఫలితంగా ప్రజలకు ఎస్టీడీ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కన్యాకుమారి నుంచి కాశ్మీరుకు మాట్లాడడం క్షణాల్లో పని. ఎస్టీడీ సౌకర్యం మన దేశంలో సంచలనం సృష్టించింది. టెలిఫోన్ రంగంలో వచ్చిన ఈ విప్లవం కొన్ని లక్షల మందికి కొత్త ఉపాధిని కూడా అందించింది. సమాచార వ్యవస్థలో మొదలైన ఈ బ్రహ్మాండమైన మార్పు తరువాతి కాలంలో భారత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్గా, సాఫ్ట్వేర్ కేంద్రంగా ప్రపంచ దేశాలు గుర్తించే స్థాయికి బాటలు వేసింది. దీని వెనకనున్న మహోన్నత వ్యక్తి, చోదక శక్తి యుఆర్ రావంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అసలు ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు దేశ ముఖ చిత్రాన్నే మార్చివేశాయి. విశాలమైన భారత భూభాగంలో ఎక్కడెక్కడ ఏ వనరులున్నాయో తెలియజేసే రిమోట్ సెన్సింగ్ సాధ్యమయ్యింది. రైతులకు ఋతువుల గురించి ముందుగానే తెలియజేసే వాతావరణ అధ్యయన కేంద్రాలు ఏర్పాటైనాయి. టెలివిజన్ ప్రసారాలు మొదలైనాయి. దీంతో విద్యా, వైద్య రంగాలు లాభపడ్డాయి. ఇక అత్యంత కీలకమైన రక్షణ రంగంలోనూ ఉపగ్రహ ఆధారిత సమాచారం కీలకంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ బహుముఖ పురోగతికి ఉపగ్రహాలు ఎంతగానో దోహదం చేశాయి. మార్పుకు, అభివృద్ధికి నిజమైన అర్థాన్ని చెప్పాయి. 1984లో ఆయన అంతరిక్ష కమిషన్ చైర్మన్గా, కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. భవిష్యత్ టెక్నాలజీలను ఎప్పటికప్పుడు గుర్తించే యుఆర్ రావు క్రయోజెనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా దేశంలో ప్రవేశపెట్టారు. ఈరోజు ఇస్రో చంద్రయాన్ వంటి ప్రాజెక్టును చేపట్టిందన్నా, మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల దిశగా ఆలోచిస్తుందన్నా దానికి కారణం ఈ దార్శనికుని ప్రణాళికలే. అరుదైన ఈ శాస్త్రవేత్తను అనేక అవార్డులు కూడా వరించాయి.
సైన్సే ధ్యాసగా అంతరిక్ష ప్రయోగాలను శ్వాసగా జీవించిన యుఆర్ రావు ప్రతిష్టాత్మకమైన అనేక అవార్డులు అందుకున్నారు. 1973లో నాసా గ్రూప్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. 1975లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశిష్ట కృషికి ఇచ్చే ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, విక్రమ్ సారాభాయ్ అవార్డులు ఆయన్ని వరించాయి. 1976లో భారత ప్రభుత్వం అత్యుత్తమ పౌర అవార్డు పద్మభూషణ్తో సత్కరించింది. 1983లో కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు, 1987లో పిసి మహలనోబిస్ అవార్డులు అందుకున్నారు. 1995లో ఆర్యభట్ట అవార్డు, 2002లో సర్ విశ్వేశ్వరయ్య అవార్డులు యుఆర్ రావుని వరించాయి. 2007లో ఇస్రో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఆయన్ని సత్కరించింది. 2007లోనే విశ్వ మానవ అవార్డు, 2008లో శాస్త్ర సాంకేతిక పురోభివృద్ధికి జవహర్లాల్ నెహ్రూ బర్త్ సెంటనరీ అవార్డును ఆయన అందుకున్నారు. 2013లో సొసైటీ ఆఫ్ శాటిలైట్ ప్రొఫెషనల్స్ ఇంటర్నేషనల్ వారు శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్ ఇచ్చి గౌరవించారు. 2017లో భారత ప్రభుత్వం యుఆర్ రావుకు అత్యుత్తమ పౌర పురస్కారం పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించింది. అంతేకాదు దాదాపు 21 విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. యుఆర్ రావు తన సుదీర్ఘ ప్రస్థానంలో 350కి పైగా పరిశోధనా పత్రాలను వెలువరించారు. ఇంటర్ ప్లానెటరీ ఫిజిక్స్, హై ఎనర్జీ ఆస్ట్రానమీ, స్పేస్ అప్లికేషన్స్, శాటిలైట్ అండ్ రాకెట్ టెక్నాలజీ, కాస్మిక్ రేస్ తదితర అంశాలపై లోతుగా చర్చించే ఈ వ్యాసాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. వ్యాసాలతో పాటు యుఆర్ రావు ఎన్నో శాస్త్ర గ్రంథాలను కూడా రచించారు. వాటిలో ఫిజిక్స్ ఆఫ్ ద కమ్యూనికేషన్, స్పేస్ అండ్ ఎజెండా, 21 కేరింగ్ ఫర్ ద ప్లానెట్ ఎర్త్, స్పేస్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ బాగా పేరు పొందాయి. అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సంఘం 2007లో అత్యుత్తమ గ్రంథంగా స్పేస్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ను ఎంపిక చేసింది. Well, the research papers, of course, start from my డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఆధ్వర్యంలో నేను చేసిన పిహెచ్డి అంశాలు మాసాచ్యూసెట్ ఇన్స్టిట్యూట్లో నా విజయాలు, అలాగే విశ్వకిరణాలపై నేను సాగించిన ప్రయోగ ఫలితాలను పుస్తకాలుగా రాశాను. ఇవన్నీ ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ వారు ముద్రించారు. ఇవే కాక భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని 3 ముఖ్యమైన గ్రంథాలు రాశాను. అవి ఫిజిక్స్ ఆఫ్ ద స్పేస్ కమ్యూనికేషన్స్, అది స్పేస్ కమ్యూనికేషన్ కు సంబంధించింది. రెండోది కేరింగ్ ఆఫ్ ది ప్లానెట్ ఎర్త్, మూడోది స్పేస్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, అది స్పేస్ టెక్నాలజీ వివిధ రంగాల అభివృద్ధికి దోహదపడే అంశాలను చర్చించింది. అవి అంతరిక్ష పరిశోధకులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. broadcasting in terms of education. సమాజాభివృద్ధిని కాంక్షించే శాస్త్రవేత్తలెవ్వరూ పరిశోధనశాలకే పరిమితం కాలేదు. యుఆర్ రావులో కూడా ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒక విద్యావేత్తగా, సామాజికవేత్తగా, కార్యదక్షుడిగా ఆయన బహుముఖ పాత్రను పోషించారు. భారతదేశంలో సాంకేతిక విద్య అన్న అంశంపై యుఆర్ రావు రూపొందించిన నివేదిక నాటి వాజ్పేయి ప్రభుత్వానికి కరదీపికలా పనిచేసింది. ఆయన చేసిన సిఫారసుల ఆధారంగానే అప్పటి మానవ వనరుల శాఖ మంత్రి మురళీ మనోహర్ జోషి ఐఐఎంలలో ఫీజును 30% మేరకు తగ్గించారు. ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ కోర్సుల పేరుతో ప్రైవేటు రంగంలో విద్యా వ్యాపారం ఎంత నిస్సిగ్గుగా జరుగుతుందో యుఆర్ రావు తన నివేదిక ద్వారా కళ్లకు కట్టారు. ప్రజల కొనుగోలు శక్తితో సంబంధం లేకుండా లక్షలకు లక్షలు ఫీజులు నిర్ణయిస్తే వాటిలో చేరేదెవరంటూ విద్యా వ్యాపారులను నిలదీశారు. ఒక విద్యార్థి చదువుకుంటే అది ఆ వ్యక్తికే కాదు, చుట్టూ ఉన్న సమాజానికి, సమాజంలో ఉన్న పరిశ్రమలకు ఉపయోగపడుతుంది. కాబట్టి పరిశ్రమలు, ప్రభుత్వం విద్యార్థి ఫీజులో భాగం పంచుకోవాలని సిఫారసు చేశారు. అంతేకాదు, విద్యార్థులు పట్టుదలతో విద్యను అభ్యసించినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని అంటారు. ప్రసార భారతి చైర్మన్ గా నియమితులై దూరదర్శన్ ని కొత్త పుంతలు తొక్కించారు. ఆ సమయంలో ప్రైవేట్ ఛానల్స్ పోటీ వల్ల దూరదర్శన్ కి వ్యాపార ప్రకటనలు గణనీయంగా తగ్గిపోయాయి. కార్యక్రమాల్లో నాణ్యతను పెంచి ఆయన
ఈ సమస్యను ఎదుర్కొన్నారు. అదే సమయంలో దూరదర్శన్ని ప్రభుత్వానికి వత్తాసు పలిగే ఛానల్గా కాకుండా స్వతంత్రంగా నిలిపారు. రిజర్వ్ బ్యాంక్, సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్లలో ఒకరిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు, ఆర్థిక శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. జీవితాన్ని శాస్త్ర ప్రపంచానికి అంకితం చేసిన యుఆర్ రావుకు ఆధ్యాత్మిక విషయాలపై చాలా ఆసక్తి. తాను నమ్మిన దాన్ని ఎలాంటి ఊగిసలాట లేకుండా ప్రకటించడం యుఆర్ రావు నైజం. వివాదాస్పదమైన గ్లోబల్ వార్మింగ్ వంటి అంశాల్లో కూడా ఆయన అభిప్రాయాలు స్పష్టంగా ఉంటాయి. Few years we might start exploiting the planetary resources. రాబోయే రోజుల్లో ఈ భూమండలంలో గాలి, నీరు, అలాగే జీవులకు కావలసిన ఆహారం అంతరించిపోకుండా ఇంకో 10,000 సంవత్సరాలకు సరిపడేలా జాగ్రత్త పడాలి. ఇప్పటికే వనరులు ఖాళీ అవుతున్నాయి. వీటి కోసం మనం ఇతర గ్రహాల నుంచి నీరు, హీలియం, జీవించడానికి ఉపయుక్తమయ్యే ఇతర అంశాలపై దృష్టి సారించాలి. లేదంటే ఇంకో 200 సంవత్సరాల అనంతరం జీవులు భూమిపై జీవించడం కష్టమే. చంద్రయాన్, మంగళ్యాన్ ప్రాజెక్టుల్లో కీలక పాత్ర వహిస్తూ మన దేశ సాంకేతిక ప్రగతికి అలుపెరగని కృషి చేసిన యుఆర్ రావ్ ఈ నెల 24 జూలైన తుది శ్వాస విడిచారు. ఆయన ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఆయన ఒక మానవతావాది, ఒక దేశభక్తుడు, ఒక వ్యూహకర్త. ఈ దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలపాలన్న తపన ఆయనలో ఉండేది. అందువల్లే ఆయన యావత్ ప్రపంచంలోనే అరుదైన శాస్త్రవేత్తగా నిలిచారు. అన్ని తరాల పరిశోధకులకు నిజమైన మార్గదర్శిగా మిగిలారు. అంతరిక్ష రంగంలో దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా ఉన్నతంగా నిలిపిన యుఆర్ రావ్ జీవితం భావితరాలకు మార్గదర్శనం.